హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మన మగువల అందాన్ని మరింతగా పెంచే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అండర్ బడ్జెట్లో చూపించబోతున్నానండి. ఎలాగో మనకి ఇంకా దసరా, దివాళీ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ టైంలో ఈ వీడియో డెఫినెట్గా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడబోతుంది. సో తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయడంతో పాటు ఈ వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ఈ వీడియోలో భాగంగా చూపించబోయే బ్యూటిఫుల్ కలర్ఫుల్ కలెక్షన్ నేను మీషో యాప్ యూజ్ చేసి పర్చేస్ చేశానండి. మీషో యాప్ యూజ్ చేసి డైరెక్ట్గా ప్రోడక్ట్స్ని సెల్లార్ దగ్గర నుంచే మధ్యలో రీసెల్లర్ కానీ డీలర్ కానీ లేకుండా ఒరిజినల్ ప్రైస్కి మనం కొనుక్కొని మన మనీని మనం సేవ్ చేసుకోవడంతో పాటు మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ని మిగతా ఆన్లైన్ వెబ్సైట్లో ప్లేస్ చేసి మార్జిన్ యాడ్ చేసుకొని ప్రోడక్ట్ని మనం రీసెల్లింగ్ కూడా చేసి ఆ విధంగా కూడా మనం మనీని ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాప్ డౌన్లోడ్ లింక్ ఇస్తానండి. ఆ లింక్ ద్వారా యాప్ని మీరు మీ యొక్క ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ టైం కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే మీరు ప్లేస్ చేసిన ఫస్ట్ ఆర్డర్ మీద మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం కన్నా ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేయడం సేఫ్ అండి. ఇటువంటి సిచ్యువేషన్లో మీషో వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ స్టాఫ్ని కంప్లీట్గా మానిటర్ చేయడంతో పాటు ప్రోడక్ట్స్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు, ఫేస్ మాస్కులు వేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ వీడియోలో చూపించబోయే ప్రతి ఒక్క జ్యువెలరీకి మనకి క్యాష్ ఆన్ డెలివరీ, అంటే ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాకే మనీ పే చేసే ఆప్షన్ అవైలబుల్గా ఉండటంతో పాటు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ లేవు, కంప్లీట్లీ ఫ్రీ షిప్పింగ్. అండ్ ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిపోయాక నచ్చకపోతే 7 days ఈజీ రిటర్న్ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ముందుగా మీకోసం నాకు బాగా నచ్చిన పర్ల్ చోకర్ సెట్ చూపిస్తానండి. ఈ చోకర్ సెట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో యూజ్ చేసిన డిజైన్ చాలా బాగుంది. కంప్లీట్లీ పర్ల్స్తో డిజైన్ చేశారండి. ఈ నెక్లెస్ అనేది మనకి షార్ట్ మోడల్లో వస్తుందండి. అంటే చోకర్స్ మన శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఈ యొక్క చోకర్లో మనకి పర్ల్స్ అనేవి యూజ్ చేశారు కదా, అవి 5 లైన్స్ ఉంటాయండి. ఈ విధంగా ఉంటాయి. 3 లాకెట్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం బిగ్గా ఉంటాయి అన్నమాట. ఆ 3 లాకెట్స్ కూడా మనకి లవ్ సింబల్లో ఉంటాయి. ఆ లవ్ సింబల్ లాకెట్ మీద మనకి కంప్లీట్గా చిన్న చిన్న పర్ల్స్ ఇవ్వడంతో పాటు కింద మనకి కెంపు స్టోన్ అంటాం కదండి, అటువంటి స్టోన్ యూజ్ చేసి మధ్యలో రెడ్ కలర్ స్టోన్ యూజ్ చేశారు. అండ్ కింద కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న స్టోన్ ఫినిషింగ్ వర్క్ ఇవ్వడంతో పాటు అండ్ కింద మనకి హ్యాంగింగ్ లాగా చిన్న మువ్వ కూడా ఇచ్చారన్నమాట. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. డిజైన్ కూడా చాలా బాగుంది. చోకర్స్ మనం జనరల్గా హైదరాబాద్ చార్మినార్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, బట్ ఇది మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ యొక్క చోకర్కి ఎక్స్టెన్షన్ కోసం మనకి వెనకతల ఎక్స్టెండ్ చేసుకోవడానికి, అంటే మన నెక్ సైజుకి తగ్గట్టు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. చోకర్లో ఉన్న లాకెట్ పైన ఏదైతే డిజైన్ యూజ్ చేశారో సేమ్ డిజైన్తో, అంటే లవ్ సింబల్తో ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క చోకర్ యొక్క ప్రైస్ అయితే ఐ థింక్ నేను 300 లోపలే పర్చేస్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి అవైలబుల్గా ఉంది. సో మీకు కనుక నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి. ఎందుకంటే మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతాయి. జనరల్గా మనకి డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్లో ఏదైనా ప్రోడక్ట్ కొంటే మనకి లింక్ ఉంటుంది, జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి ప్రోడక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది కదా. బట్ మీషోలో ఏంటంటే మనకి డైరెక్ట్గా లింక్స్ ఏమి ఉండవండి, ఓన్లీ ప్రోడక్ట్ కోడ్స్ ఉంటాయన్నమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఫస్ట్ యాప్ని మీ యొక్క ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ యొక్క ప్రోడక్ట్ కోడ్ని తీసుకెళ్ళి మనకి యాప్ యొక్క హోమ్ పేజ్లో పైన సర్చ్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద మీరు ప్లేస్ చేస్తే ప్రోడక్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ప్రోడక్ట్ మీద ఒకసారి మీరు క్లిక్ చేయగానే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మీకు కనిపిస్తుంది, అంటే అందులో ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు. తర్వాత యాడ్ టు కార్ట్లో క్లిక్ చేయాలండి. సైజ్ ఆప్షన్ అడుగుతుంది. జనరల్గా మనకి క్లోతింగ్స్కి అయితే సైజ్ ఉంటుంది, జ్యువెలరీకి అయితే ఫ్రీ సైజ్ అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ అడుగుతుందండి. మీరు ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చు, లేదంటే ఫోన్పే, నెట్ బ్యాంకింగ్, గూగుల్ పే యూజ్ చేసి మీ యొక్క పేమెంట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్ ప్లేస్లో ఆర్డర్ టోటల్ ఎంతైతే ఉందో అక్కడ మీకు ఎంత ఒరిజినల్ అమౌంట్ అయితే కనిపిస్తుందో సేమ్ అమౌంట్ని అక్కడ ప్లేస్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు యొక్క ప్రోడక్ట్ని రీసెల్లింగ్ చేసి ప్రాఫిట్ ఎర్న్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఒరిజినల్ అమౌంట్కి మీరు మార్జిన్ అమౌంట్, అంటే ఎంతో కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని
అక్కడ మీరు ఆ యొక్క అమౌంట్ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో మీకోసం మన కోసం మనం కొంటే ఆర్డర్ టోటల్ పైన ఎంతైతే కనిపిస్తుందో సేమ్ అమౌంట్ని మీరు అక్కడ ప్లేస్ చేసేసి నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక అడ్రస్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. సో దానికి మీ పేరు, మీ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబర్ అంతా ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ నాకు బాగా ఇష్టమైన నల్ల పూసలు చూపించేస్తానండి. ఇవి ఏంటంటే మనకి షార్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే మనకి నెక్ సైజ్ వరకు వస్తుంది ఈ యొక్క నల్ల పూసలు అనేవి. ఈ యొక్క నల్ల పూసలు నాకు బాగా నచ్చింది ఇందులో యూజ్ చేసిన లాకెట్. సో జనరల్గా మనకి బుట్ట కింద బుట్ట అనేది చాలా రేర్గా అవైలబుల్గా ఉంటుందండి. ఇందులో మనకి ఒక బుట్ట కాదు 3 బుట్టలు ఉన్నాయి. బుట్ట మీద మనకి మల్టీ కలర్ స్టోన్స్ అనేవి యూజ్ చేశారు, స్టోన్ వర్క్ అనేది యూజ్ చేశారు. సో ఆ విధంగా బుట్ట కింద బుట్ట 3 బొట్టలు వస్తాయి. అండ్ లాస్ట్లో మనకి చిన్న హ్యాంగింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ లాకెట్ యొక్క టాప్లో మనకి 2 సైడ్స్ రౌండ్ బాల్స్ క్రిస్టల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఒకటి మెరూన్ అండ్ ఇంకొకటి గ్రీన్. అండ్ దానిపైన మనకి గోల్డ్ బాల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నాకైతే లాకెట్ చాలా బాగా నచ్చిందండి. అండ్ చైన్ అంతా మనకి ఈ విధంగా సింగిల్ లైన్ ఉంటుంది. అండ్ చైన్లో యూజ్ చేసిన పర్ల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్కువ పర్ల్స్ కూడా చాలా చక్కగా షైనింగ్ అవుతున్నాయి. చాలా బాగుంది ఇది. ఇలాంటి నల్ల పూసలు శారీ మీదకైనా, వెస్ట్రన్ టాప్స్ మీదకైనా, నార్మల్ టాప్స్ మీదకైనా, క్యాజువల్గా వేసుకోవడానికి, పార్టీ వేర్ టైంలో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. డే టైం వేసుకున్నా బాగుంటుంది, నైట్ టైం వేసుకుంటే చక్కగా షైనింగ్ అవుతుంది. లాస్ట్ 2 to 3 వీడియోస్లో వేసుకున్నాను, చాలా అందంగా ఉందండి. సో దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేయండి. నెక్స్ట్ అమెరికన్ డైమండ్ ఫినిషింగ్తో ఉన్న బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చూపించేస్తారండి. ఇది ఏంటంటే మనకి కట్ డిజైన్ ఉంటుందన్నమాట. అంటే బ్యాంగిల్ అంతా పీకాక్ షేప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి బ్యాంగిల్ని కట్ డిజైన్లో డిజైన్ చేశారు. అమెరికన్ డైమండ్స్ అంటా కదండి, అటువంటి స్టోన్ వర్క్తో ఈ యొక్క బ్యాంగిల్స్ని డిజైన్ చేశారు. బ్యాంగిల్స్ అంతా మనకి నెమళ్ళు వస్తాయండి. ఆ యొక్క నెమల్ చుట్టూ కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుంది. ఈ యొక్క బ్యాంగిల్స్లో యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఒరిజినల్గా మనకి నెమల్లో ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో అటువంటి కాంబినేషన్స్తో యూజ్ చేశారు. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉండటంతో పాటు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. బ్యాంగిల్స్ మనం సింగిల్గా వేసుకున్నా బాగుంటుంది, లేదంటే సైడ్ బ్యాంగిల్స్ కింద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, దేని మీదకి వేసుకున్నా అందంగా ఉంటాయి. నెక్స్ట్ అందమైన బుట్టలు చూపించేస్తానండి. మన లేడీస్కి బుట్టలు అంటే చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఫేవరెట్. ఈ యొక్క బుట్టలు ఏంటంటే కొంచెం సైజ్ పెద్ద బుట్టలు అనమాట. అంటే శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, పార్టీ వేర్ టైంలో చాలా బాగుంటాయి ఈ యొక్క బుట్టలు. గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో బ్రైట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో బుట్ట అంతా మనకి పీకాక్ షేప్లో వస్తుంది. పైన పీకాక్ షేప్ ఈ విధంగా ఉండి బుట్ట చుట్టూ కూడా మనకి రౌండ్ కుందన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లోపలంతా మనకి పెయింటింగ్, ఆ పెయింటింగ్ కూడా పర్మనెంట్ పెయింటింగ్ అండి, ఊడిపోవడం అలా ఏమి ఉండదు. నెమలి పింఛం కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. కింద మనకి మెరూన్ కలర్ బుట్ట అనేది ఉంటుంది అనమాట. ఆ బుట్ట కింద కూడా మనకి కొంచెం హ్యాంగింగ్స్ టైప్లో చిన్న చిన్న పూసలు అనేవి ప్రొవైడ్ చేశారు. చాలా అందంగా ఉన్నాయండి ఈ యొక్క బుట్టలు. వెనకతల మనకి పెట్టుకోవడానికి హుక్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ ఓపెన్ చేసి మనం పెట్టేసుకోవడం. స్పెషల్గా ఈ యొక్క బుట్టల్లో యూస్ చేసిన కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్గా ఉండటంతో పాటు చాలా యూనిక్గా డిజైనరీ పీస్లా ఉన్నాయన్నమాట ఈ యొక్క బుట్టలు. నెక్స్ట్ ఒక గోల్డ్ ప్లేటెడ్ చోకర్ చూపిస్తానండి. ఈ యొక్క చోకర్ ఏంటంటే మనకి నెక్లెస్ లా వస్తుంది అనమాట. చూడటానికి ఎగ్జాక్ట్గా గోల్డ్ లాగానే ఉంది కదా. సో ప్రెజెంట్ అయితే మనకి గోల్డ్ రేట్ ఆకాశాన్ని అంటుతుంది. గోల్డ్ అయితే కొనుక్కోలేం, కానీ ఇటువంటి రోల్డ్ గోల్డ్ పెట్టుకొని గోల్డ్ పెట్టుకున్నట్టే ఫీల్ అవ్వచ్చు. ఇలాంటి నెక్ సెట్స్ మనం చిన్నపిల్లలకు పెట్టినా అందంగా ఉంటుంది, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది. 5 లాకెట్స్ ఉంటాయండి. రైట్ సైడ్ ఒక 2, లెఫ్ట్ సైడ్ ఒక 2 ఉంటాయి, మిడిల్లో పెద్ద ఉంటుంది అనమాట. ఆ లాకెట్ అంతా కూడా మనకి చిన్న హ్యాంగింగ్ టైప్స్లో ఉంటాయి. లాకెట్ లోపల మనకి స్టోన్ వర్క్ అనేది యూజ్ చేశారు. వెనకతలు మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం అడ్జస్టింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. స్పెషల్గా ఈ యొక్క నెక్లెస్ అయితే గోల్డ్ లానే ఉంది, చాలా బాగుంది. డిజైన్, మోడల్ అంతా కూడా చాలా కొత్తగా ఉంది. కింద మనకి కొంచెం హ్యాంగింగ్స్ టైప్లో ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటే బాగుంటుంది. శారీస్ మీదకి పెట్టుకున్న, డ్రెస్సెస్ మీదకి పెట్టుకున్న, పట్టు లంగాలు, చిన్నపిల్లలకైతే పట్టు లంగా జాకెట్లు వేస్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఇటువంటివి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. గోల్డ్ వేసుకుంటే ఎక్కడో భయంగా ఉంటుంది, ఎక్కడైనా పోతుందేమోనని చెప్పి. బట్ ఇటువంటివి అయితే మనం కొంచెం సెక్యూర్గా, హ్యాపీగా కూడా ఫీల్ అవ్వచ్చు. దీంతో మనకి పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో లాకెట్లు ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్తో ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అవైతే మనకి స్క్రూ టైప్ అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి, అంటే మనం ఎఫర్ట్ చేయగలిగే ప్రైస్లోనే ఈ యొక్క నెక్ సెట్ అనేది అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్
బాగా ట్రెండింగ్లో ఉన్న పైప్ చోకర్ సెట్ చూపిస్తానండి. ప్రజెంట్ ఇప్పుడు హారాలు అలాంటి వాటికన్నా ఎక్కువగా చోకర్స్ ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయి. అందరు ఎక్కువగా వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. ఒక చోకర్కి ఏంటంటే పైన మనకి ఈ విధంగా కొంచెం పైప్లా వస్తుంది అన్నమాట. డిజైన్ 2 సైడ్స్ వస్తుంది. ఈ యొక్క చోకర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క చోకర్కి లాకెట్ ద మెయిన్ హైలైట్ అనమాట. చాలా పెద్ద లాకెట్ ఉంటుంది. లాకెట్ చుట్టూరా మనకి వైట్ కలర్ పర్ల్స్ అయితే ఉంటాయి. దాని లోపల మనకి కెంపు టైప్ ఆఫ్ స్టోన్స్తో రెడ్ కలర్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ని ప్రొవైడ్ చేశారు. చాలా అందంగా ఉందండి. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియో చేసి సారీ కలెక్షన్ చూపించినప్పుడు నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం వెనకాల ఎక్స్టెన్షన్ థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ చోకర్కి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనకి లాకెట్లో ఏదైతే డిజైన్ యూజ్ చేశారో సేమ్ డిజైన్తో ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్లో కూడా మనకి 3 లేయర్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ లేయర్లో మనకి వైట్ కలర్ పూసలు ఉన్నాయి. తర్వాత కెంపులు, పింక్ కలర్, నెక్స్ట్ గ్రీన్ కలర్ స్టోన్ కెంపు అనేది యూజ్ చేశారు. వీటిని మనం ఈ చోకర్తో పేరప్ చేసుకున్నా బాగుంటుంది. ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, అన్నిటి మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. మల్టీ కలర్స్తో ఉన్న మరొక బ్యూటిఫుల్ చోకర్ చూపించేస్తాను. మనం ఆల్రెడీ చోకర్ సెట్ చూసాం కదా, అందులో మనకి ఓన్లీ లాకెట్లోనే డిజైన్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మొత్తం చోకర్ అంతా లాకెట్తో డిజైన్ చేశారన్నమాట. చాలా యూనిక్గా, చాలా స్టైలిష్గా, చాలా మోడర్న్గా ఉందండి ఈ యొక్క చోకర్ అయితే. ఇందులో మనకి మల్టీ కలర్స్ ఉంటాయి. సో ఫస్ట్ లేయర్లో మనకి వైట్ పూసలు ఉంటాయి. దాని లోపల పింక్, దాని లోపల గ్రీన్ కెంపు స్టోన్స్ అనేవి యూజ్ చేశారు. సేమ్ ఇలా ఈ రౌండ్స్ అనేవి 9 ఉంటాయండి. వెనకతలు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఎక్స్టెన్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క చోకర్కి ద మెయిన్ అట్రాక్షన్ ఇందులో యూజ్ చేసిన ఇయర్ రింగ్స్ అయితే హైలైట్ అండి. బుట్టలు అనేవి ఇచ్చారనమాట. అంటే మనకి చోకర్లో ఏదైతే డిజైన్ యూజ్ చేశారో సేమ్ డిజైన్ ఇయర్ రింగ్స్ యొక్క పై పార్ట్ ఉన్నాయి. కింద మనకి చిన్న బుట్టలు ఉన్నాయి. ఆ బుట్టల పైన కూడా మనకి కొంచెం పూసలు ప్రొవైడ్ చేశారు. కెంపులు కూడా ప్రొవైడ్ చేశారు. చాలా అందంగా ఉన్నది. ఈ యొక్క సెట్ అయితే ఎక్సలెంట్ అనమాట. లుక్ చాలా బాగుంది. ఒకవేళ ఇది అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా వెంటనే ఆర్డర్ చేసేయండి. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతాయి. చూపిస్తున్న ప్రోడక్ట్స్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ బాగా నచ్చితే పక్కన మనకి లవ్ సింబల్ కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ చేసి ప్రోడక్ట్ని మీరు విష్ లిస్ట్లో పెట్టుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ నచ్చి మీరు దాన్ని ఇష్టపడ్డారని అర్థం. తర్వాత మీషో వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక 1 వీక్కి 15 డేస్కి మళ్ళీ రీస్టాక్ చేస్తూ ఉంటారు. మీరు ఒక 1 వీక్ ఒకసారి మళ్ళీ ప్రోడక్ట్ రీస్టాక్ అయిందా లేదా చెప్పి విష్ లిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. రీస్టాక్ అయితే వెంటనే మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇంతవరకు మనం గోల్డ్ ప్లేటెడ్ చూసాం కదా. ఇప్పుడు మీకు ఆక్సిడైజ్డ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ చూపిస్తానండి. ఇటువంటివి జనరల్గా మనం చేనేత హస్తకళా ప్రదర్శనలు అని చెప్పి ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటాం. బట్ మీషోలో కూడా ఇది అవైలబుల్గా ఉందండి. ఇది ఏంటంటే మనకి శారీస్ మీదకి బాగుంటుంది. వెస్ట్రన్ టాప్స్ మీదకి, అన్నిటి మీదకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. టాప్ భాగంలో మనకి గవ్వలు అనేవి ఉంటాయండి. ఆల్టర్నేటివ్గా ఒక 5 గవ్వలు అనేవి యూజ్ చేశారు. థ్రెడ్ కాటన్ టైప్ ఆఫ్ బాల్స్ అనేవి యూజ్ చేశారు. ఆ బాల్స్ మధ్యలో కూడా చక్కని అందమైన రామచిలుకలు అనేవి ఉన్నాయి. ఆ రామచిలుకలు మనకి వుడెన్తో చేసిన రామచిలుకలు అనమాట. దానిపైన పెయింటింగ్ అనేది వేశారు. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో చక్కని ముక్కు కలిగి మంచి రామచిలుకలు ఉన్నాయి. ఇది అంతా ఫుల్గా మెటల్తో చేశారండి. కొంచెం ఆకుల టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఉందన్నమాట. దానిపైన కొంచెం మనకి గవ్వలు అనేవి ప్రొవైడ్ చేశారు. దీనికి మనకి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉంది. అది కూడా ఫుల్గా థ్రెడ్. రోల్డ్ గోల్డ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ చాలా మందికి నచ్చదు. అటువంటి వాళ్ళు ఇది హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్లీ హ్యాండ్మేడ్ అండ్ థ్రెడ్తో డిజైన్ చేశారు కాబట్టి. సో ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. లైట్ గ్రీన్ అండ్ ఎల్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. ఈ యొక్క చోకర్కి స్పెషల్ ద మెయిన్ అట్రాక్షన్ ఇందులో యూజ్ చేసిన ఇయర్ రింగ్స్ అయితే భలే ఉన్నాయండో. ఆక్సిడైజ్డ్ మెటల్తో చిన్న బుట్ట ప్రొవైడ్ చేశారు. దానిపైన ఒక చిన్న బాల్ అనేది ప్రొవైడ్ చేశారు. దాని రామచిలుక అయితే ఉందండి. చాలా అందంగా ఉంది పెట్టుకుంటే. ఇయర్ రింగ్స్ సైడ్ ఓపెనింగ్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ దాన్ని ఓపెన్ చేసేసి ఇయర్ రింగ్స్ లోపల మనం పెట్టుకొని క్లోజ్ చేసుకోవడమే. ఈ యొక్క చోకర్ సెట్ చూడటానికి ఎంత అందంగా ఉందో పెట్టుకుంటే కూడా అంతే ముద్దుగా ఉంటుందండి. బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ కలెక్షన్ మీకు చూపించేశాను కదా. సో నాకైతే ఇవన్నీ బాగా నచ్చాయండి. వీటన్నిటిని నేను తెప్పించుకొని జెన్యూన్గా మీకు రివ్యూ చేసి చూపిస్తున్నాను. మీకు ఏది బాగా నచ్చింది, ఏది బాగా రీజనబుల్గా, ట్రెండింగ్గా, అట్రాక్టివ్గా అనిపించిందో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ మన ఛానల్లో మీషో యాప్కి సంబంధించి నెంబర్ ఆఫ్ వీడియోస్ షేర్ చేసి ఉన్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ పాఠశాల. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. బాయ్ బాయ్.